నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న శ్రీ సత్యసాయి అక్షయ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సత్యసాయి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగుల వద్ద ఉండే సహాయకులకు, సాధారణ ప్రజలకు అన్నదానం, దుప్పట్లు, చీరలు మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి ట్రస్ట్ చైర్పర్సన్ కందికట్ల రాజేశ్వరి మాట్లాడుతూ, గత 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ అన్నదాన శిబిరం ఎన్నో అవరోధాలను దాటుకుని అనేక మంది కార్యకర్తల, బాబా భక్తుల కృషితో రూపుదాల్చి నేటికి 10 ఏళ్లు గడిచిపోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు బలరాం నాయుడు, డాక్టర్ సురేష్ బాబు, అరుణ్ కుమార్, రమ్య, డాక్టర్ అనురాధ, సుమంత్, నరసింహారావు, శేషగిరి, మురళీకృష్ణ, పాండ్రంగి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మనకు అందిస్తున్నవారు టీవీ సుబ్బారావు గారు, వారి శ్రీమతి సరస్వతి గారు, వారి కుటుంబ సభ్యులు, మరియు డాక్టర్ సురేష్ గారు, అరుణ్ కుమార్ గారు, వీరందరూ కూడా మనకి ఇక్కడ కార్యక్రమాన్ని ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరం కూడా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన భక్తులందరికీ కూడా సాయిరాం శుభాకాంక్షలు, భగవాన్ బాబా గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా వారి ఇంట వెంట జంట ఉండి కాపాడుతూ నెలలో ఒక 3-4 రోజులు ఆయన స్పాన్సర్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళందరినీ ఇక్కడ చెయ్యండి, నీడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మార్పణం బ్రహ్మహరిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.
మధ్యలో గ్యాప్ లేని కూర్చోండి. భగవాన్ పరిపూర్ణ అవతారుడైన భగవాన్ బాబా వారి నమ్ముకుని శ్రీ డాక్టర్ అంజనీ కుమార్ గారి మిసెస్ రాజేశ్వరి గారి ఇన్స్పిరేషన్ తో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. భగవాన్ బాబా వారు ప్రపంచంలో కోటాను కోట్ల చేత ఆరాధింపబడుతున్న దైవం. ఆయన ఒకటే చెప్పారు, సేవని ప్రధానంగా పెట్టుకోండి. సేవ చేస్తే భగవంతుడు మిమ్మల్ని సేవ చేస్తాడు. అందరిలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడేనో, మీకంటే వేరు లేరు అనే సిద్ధాంతాన్ని అనుసరించి మమాత్మ సర్వభూతాంతరాత్మ, అందరిలో ఉన్నటువంటి దేవుడు ఒక్కడే. సమస్త ప్రపంచాన్ని దిదీలు కాదు బ్రహ్మ పర్యాంతాన్ని పరిపాలించేవాడు ఒక్కడే. కానీ మనం ఆ సత్యాన్ని తెలుసుకోలేక భేదాలతో అనవసరం లేని విభేదాలతో బాధపడుతున్నామే కానీ సస్యశ్యామలమైన పాడి పంటలతో అలనాటి గోపాలకృష్ణుడు పాడి పంటలు అభివృద్ధి చేసినటువంటి ఆ దేవుడే మళ్ళీ ఈనాడు సత్యసాయి ప్రభు అవతరించాడు. మా అందరి పరిపూర్ణ విశ్వాసము అదే. పల్లెల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి సేవ చేయమంటారు. ఎంతో మంది పల్లెల వాళ్ళు ఇక్కడికి వస్తారు, చాలా ఇబ్బందులు పడి వైద్యం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. వస్తే పేషెంట్ల పరిస్థితి అక్కడ ఉంటుంది. పక్కన అటెండర్లు అక్కడక్కడ తిరిగి భోజనానికి ఛార్జీకి ఇబ్బంది పడతారు. వాళ్ళకి కడుపు నిండా ఒక్క పూట అన్నం పెడదామని మన వాళ్ళు వాళ్ళ యొక్క త్యాగ భావనతో, ఒక సేవా స్ఫూర్తితో, భగవాన్ బాబా వారు ఇచ్చినటువంటి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో దీన్ని 10 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా అక్షరం లేకుండా పరిపూర్ణమైనటువంటిది ఎట్లా వస్తున్నాయో, ఎట్లా చేస్తున్నారో కృషి చేస్తూ అవిశ్రాంతంగా చేస్తున్నారు. ఒక్క రోజు కాదు, ఒకటి కాదు, ఉచితంగా చేయటం. అందులో పేరు ప్రఖ్యాతులు ఆశించాం మేము. మా పేరు ప్రఖ్యాతి అంతా స్వామి భగవాన్ బాబా వారి అనుగ్రహం కోసమే చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా. వారు వారి పతిదేవుడు డాక్టర్ వృత్తిలో ఉన్న వారు కూడా అంటే ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చేస్తుంటారు. తర్వాత డాక్టర్ సురేష్ బాబు గారు కూడా అందరినీ ఎవరెవరికి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి మంచి మాటలు చెప్పి పరిపూర్ణంగా అందరూ బాగుండాలి. మన పవిత్ర భారత మాత ప్రపంచానికి ఒక ఇంజన్ లాగా ఉండాలి. అన్నపూర్ణ తల్లి కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు యొక్క సతీమణి అన్నపూర్ణాదేవి ఇక్కడ ఉన్నది. అందరూ కడుపు నిండా హాయిగా పెడుతూ సాయిరామ్ అని చెప్తూ వెళ్తారు. శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదినోత్సవానికి, అలాగే ఇక్కడ నెల్లూరులో ఈ సత్యసాయి సేవా ట్రస్ట్ 10వ వార్షికోత్సవానికి పాల్గొనడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది. ఈ సత్యసాయి సేవా సమాజం చాలా గొప్పగా సేవలు చేస్తుంది. ప్రతి దినము అన్నదానం చేస్తుంది. అన్నదానం చేయడం అనేది కాదు, వచ్చిన వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతుంది. చాలా మంది అన్నదానం చేస్తారు, కానీ అన్నదానం చేసేటప్పుడు కూడా ఆ విధానంలో ఇక్కడ ఎంతో మార్పు చూడొచ్చు. వచ్చిన వాళ్ళందరూ తృప్తిగా భోజనం చేసి వెళ్ళడం అనేది అది బాబా వాంఛ. అదే వాంఛ ప్రకారం మా వల్ల అయినంత వరకు మేము చేస్తున్నాము. ఇదే విధంగా మేము సర్వకాలము చేయాలని బాబా ఆశీస్సులు కోరుతున్నాం. నమస్తే. ఓం సాయిరామ్.
ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు సత్యసాయి సేవా ట్రస్ట్ నందు శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొన్న పుట్టపర్తిలో కూడా 100వ జన్మదిన వేడుకలు భారత ప్రధాని గారు, మన ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా వచ్చి అలా ఘనంగా ఏర్పాట్లు జరిగినాయి. బాబా గారి పేరు మీద 100వ సంవత్సర జన్మదిన వేడుకలకు గాను 100 రూపాయల కాయిన్ కూడా విడుదల చేశారు ఆయన జ్ఞాపకంగా. ఈ రోజు ఇక్కడ సేవా ట్రస్ట్ నందు సుమారు 500 మందికి ప్రసాద వినియోగం, పూర్తి భోజనం వినియోగించడం జరిగింది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. పేషెంట్ల దగ్గర ఉండే అటెండర్లకి సుమారు 150 నుంచి 200 వరకు ప్రతిరోజు డోనర్స్ ఉన్నా లేకపోయినా పెడుతూ ఉంటారు. ఈ రోజు జన్మదిన సందర్భంగా సుమారు 500 మందికి ఏర్పాటు చేశారు. అందరూ కూడా వచ్చి ఇలా ప్రసాదాన్ని, బాబా గారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇది 365 రోజులు జరిగే కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా జన్మదినాలకు కానీ, పెళ్లి రోజులకు కానీ, వాళ్ళ అమ్మా నాన్న జ్ఞాపకార్థాలకు కానీ వచ్చి ఈడ అన్న ప్రసాదంలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. నేను మా వాకర్స్ మిత్రులను కూడా ఎక్కువ మందిని ఈడ బాగా చేస్తున్నారు కాబట్టి శుద్ధి, రుచి, శుభ్రత అన్ని కూడా బాగున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ సత్యసాయి సేవా ట్రస్ట్ నందు అన్నదాన కార్యక్రమం చేసేదానికి పాల్గొనాలని కోరుతూ, ఇక్కడ ముఖ్యంగా డాక్టర్ సురేష్ బాబు గారు, రాజేశ్వరమ్మ గారు, ఇంకా ఇక్కడ కార్యకర్తలు సేనయ్య గారు, ఇంకా మహిళలు 3 ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు, అందరూ కూడా చక్కగా వాళ్ళ సొంత పనిలాగా చేసి ప్రతి ఒక్కరికి కూడా మర్యాదగా ఆహ్వానించి వారికి భోజనం పెట్టి పంపిస్తున్నారు. బాగా చేస్తున్నారు. ఓం సాయిరామ్. ధన్యవాదాలు. ఇప్పుడు ఆపద్ బాంధవుడైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడున్న అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 100 సంవత్సరాల క్రితం పుట్టపర్తి అనే గ్రామంలో, ఒక కుగ్రామంలో జన్మించి ఈ రోజు 160 దేశాలని ప్రభావితం చేసి, ప్రేమ సేవ ద్వారా వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసి, ప్రతి ఒక్క కార్యకర్తని ఒక బాబా గారి లాగా నిలబెట్టి ఈ రోజు ఈ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. స్వామి చెప్పారు ఎప్పుడో, నేను ఒక పనిముట్టులాగా మిమ్మల్ని ఎంచుకుంటాను, ఎంచుకున్న వాళ్ళు మాత్రమే ఈ సేవను చేయగలరు. కాబట్టి మీరు పుట్టక ముందే నేను మిమ్మల్ని ఎంచుకొని మిమ్మల్ని తరింపజేయడానికే ఈ కార్యక్రమంలో నిమగ్నులు అవ్వాలని చెప్పి మీకు సేవను అందిస్తున్నారు. కాబట్టి ఈ సేవని నేను ఎవరైతే ఎంచుకో ఉంటానో వారు మాత్రమే చేయగలరు అని చెప్పినటువంటి మన స్వామి వారు ఈ రోజు అక్షర సత్యం ఈ రోజు నిజం. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నెలకొల్పిన రోజు అనేక మంది కార్యకర్తలు వచ్చి మేం చేస్తామని వచ్చి ప్రతి ఒక్కళ్ళు స్వామి దగ్గర తాళాలు పెట్టి నమస్కారం పెట్టి వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకో మరి నేను ఇంట్లో కూడా అధైర్యపరిచినా కూడా నేను మాత్రం వెనక్కి తగ్గలేదు. స్వామి తాళాలను చేతగుచ్చుకొని స్వామిని, మాకు జనార్దన్ అన్న కుడూరులో ఉండేవాడు, స్వామిని వీధుల్లోకి తెచ్చారు. ఏ ఒక్కళ్ళు కూడా ఈ రోజు వెనక్కి తగ్గడానికి లేదు అని చెప్పారు ఆయన. ఆ సంఘటన ఆధారంగానే నేను అనేక భర్జనలు పడ్డాను. మురళీకృష్ణ గారని వారు చెప్పారు, అమ్మా నువ్వేమాత్రం అధైర్యపడకు, ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నువ్వు మాత్రమే చేయగలవు, మీరు ముందుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. అలాగే బ్రహ్మరాంబ గారు ఇక్కడ ఒక 300 ప్లేట్లని, గ్లాసుల్ని కూడా స్పాన్సర్ చేసి ఆ రోజు మాకు చేదోడు వాదోడుగా నిలబడ్డారు. ఈ రోజు ఏంటంటే మన గౌరవాధ్యక్షుల కింద మన సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వర్తిస్తూ వారు మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారు. స్వామి వారు ఒకసారి ఎంచుకుంటే అది వెనక్కి పోవడం అనేది ఉండదు. కాబట్టి వారి ఆశీస్సులు ఇక్కడున్న అందరి మీద అపారంగా అనుగ్రహిస్తూ మా అందరి ఇంట వెంట జంట ఉండి కాపాడుతూ మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనే భాగ్యాన్ని కలగజేయమని వారిని మరీ విన్నవించుకుంటూ కోరుకుంటున్నాను. జై సాయిరామ్. మాకు 10 సంవత్సరాల క్రితం ఒక లక్ష్యం ఏం లేదు. స్వామి వారు ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో, ప్రతి హాస్పిటల్లో నిర్వర్తించమన్నారు. కాబట్టి దీని కింద మేము ఆ రోజు ప్రాతిపదికను తీసుకొని నిర్వర్తించాం. రమరామ్ గారు రండి. ఇక్కడికి
నిరుపేదలు వస్తారు కాబట్టి నీడ్ పీపుల్ వారికి భోజనానికి కూడా చాలా బాధపడతారు. ఇక్కడ వచ్చి ఆ రోజుల్లో 100 రూపాయలు ఖర్చు పెట్టి భోజనం చేయడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళే నిరుపేదలు ఉంటారు కాబట్టి వారికి మాకు చేతనైంది ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్వామి ఆజ్ఞతో మాత్రమే చేపట్టాం. రోజు టోకన్స్ 200, 250 దాకా పోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి 180 ఉంటాయి, ఒకసారి 300 ఉంటాయి. ఇలా రకరకాలుగా నడుస్తూ ఉంటుంది. ఎంతమంది టోకన్స్ ఇచ్చినా వారికి భోజనం లేదు అనకుండా మేము భోజనాన్ని అందించుతాం. అది స్వామి అనుగ్రహిస్తే సమాజ సేవలో మేము ఎప్పుడు కూడా ముందుంటాం. సభ్యులందరూ కూడా అది స్వామి అనుగ్రహం మీదే ఆధారపడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.